నమస్తే, వెల్కమ్ టు టీ10. గత 13 ఏళ్లలో 18 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 135 దేశాల జాతీయతను పొందారు. రాజ్యసభలో ప్రభుత్వ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గణాంకాల ప్రకారం పౌరసత్వం కోసం భారతీయులు ఎంచుకున్న దేశాల జాబితాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిజీ, మయన్మార్, థాయిలాండ్, నమీబియా, నేపాల్, శ్రీలంకలు కూడా ఉన్నాయి. అయితే ఈ దేశాలు అభివృద్ధి విషయంలో భారత్ కంటే వెనుకబడిన దేశాలు కావటం గమనార్హం. అయినప్పటికీ ఈ దేశాల పౌరసత్వాన్ని భారతీయులు పొందారు. ఇవి కాకుండా భారతీయులు పౌరసత్వం కోసం ముఖ్యంగా యుఎస్, కెనడా, రష్యా, చైనా, ఈజిప్టు, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, సూడాన్, స్విట్జర్లాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యూకే, టర్కీ, యుఏఈ, వియత్నాం వంటి దేశాలను ఎంపిక చేసుకున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమర్పించిన సమాచారం ప్రకారం 2022లో రికార్డు స్థాయిలో 2,25,620 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2023లో ఇది 2.16 లక్షలకు పైగా ఉన్నది. 2015 నుంచి 2023 వరకు 12 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాల పౌరసత్వాన్ని పొందడానికి నిర్ణయించుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన 2020వ ఏడాదిలో అత్యల్ప సంఖ్యలో 85,256 మంది భారతీయులు ఇతర దేశాల పౌరసత్వాన్ని ఎంచుకున్నారు. అయితే భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవటానికి వ్యక్తిగతమే కారణంగా కేంద్రం వివరించింది. మెరుగైన కెరియర్ అవకాశాలు, జీవన నాణ్యత, మెరుగైన విద్యా అవకాశాల వంటి కారణాలే భారత పౌరసత్వాన్ని వదులుకోవటానికి దారి తీస్తున్నాయని కొంతమంది నిపుణులు అంటున్నారు. కార్మికులు, ప్రొఫెషనల్స్, నిపుణులతో సహా దాదాపు 1,30,00,000 మంది భారతీయ పౌరులు ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారని విదేశీ మంత్రిత్వ శాఖ నివేదించింది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.